ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా మీకు దూరం కాబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే, చాలా కాలం నుండి మీకు స్నేహితులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వారితో చాలా సఖ్యతగా ఉన్నారు. చాలా కాలం నుండి వారితో మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతుంది. అనుకోకుండా వచ్చినటువంటి ఒక సమస్య ద్వారా లేదా అనుకోకుండా మూడవ వ్యక్తి ద్వారా ఒక సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య కారణంగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి వారిని దూరం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక సమస్య కారణంగా చాలా కాలంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు కాని స్నేహితురాలు కాని మీకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఎందుకంటే వారితో ఒకప్పుడు చాలా సఖ్యతగా ఉన్నారు. చాలా విషయాలు వారితో షేర్ చేసుకున్నారు. ఒక రకమైనటువంటి మంచి బంధం మీ మధ్య ఉంది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా లేదా మూడవ వ్యక్తి కారణంగా ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య కారణంగా మీరు వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే బంధాలు విచ్ఛిన్నం చేసుకోవటం చాలా సులభం, కానీ బంధాలను కలుపుకోవటం మాత్రం అస్సలు ఈజీ కాదు. ఈ విషయాన్ని గమనించాలి. కుంభరాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేదా మీరు టీనేజ్ వయసులో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, ఎవరిది వారికి కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మీకు మీది రైట్ అనిపిస్తే ఎదుటి వ్యక్తికి తనదే రైట్ అనిపిస్తుంది. అంటే ఎవరూ తప్పు చేసే వ్యక్తులు కాదు, ఇద్దరూ మంచి వ్యక్తులే. అయినప్పటికీ కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవచ్చు. ఇటువంటి సందర్భం ఎదురవటం మూలంగా కూడా ఈ సమస్య తలెత్తి మీ బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. అయితే మీ వైపు నుండి మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తి వైపు నుండి కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇద్దరు ఆవేశంలో ఉన్నారంటే ఏ నిర్ణయం తీసుకోకండి. కఠినంగా దురుసుగా మాట్లాడి వారి మనస్సు నొప్పించకండి. ఏదైనా గొడవ జరుగుతుంది అనిపించినప్పుడు ఆ గొడవను అక్కడితో ఆపేసి మీరు కాస్త సమయం ఇవ్వటం చాలా ఉత్తమం. అంటే ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఆవేశంగా ఉన్నప్పుడు దురుసుగా మాట్లాడటం, కఠినమైన మాటలు మాట్లాడటం వల్ల బంధాలు విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కుంభరాశికి చెందిన వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ఈ రోజు దినఫలాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో మీరు కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు.
అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఎవరైనా వ్యాపార భాగస్వాముల కోసం గత కొద్ది కాలంగా అన్వేషిస్తున్నట్లయితే ఒక చక్కటి భాగస్వామి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, ఒక చక్కటి భాగస్వామి మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారో, ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని, ఎటువంటి అభివృద్ధి మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు లేదని ఎంతో నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఊహించని పరిణామం అయితే సంభవించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు వస్తాయి. మీరు ఊహించని విధంగా మీ యొక్క ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క ఉద్యోగంలో హై పొజిషన్ కి సంబంధించి కావచ్చు, అంటే ప్రమోషన్ కి సంబంధించి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ అయితే పై అధికారుల నుండి వింటారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇదివరకు మీకు సహాయం చేయని తోటి ఉద్యోగస్తులు కూడా పని విషయంలో ఈరోజు మీకు సహాయకరంగా నిలుస్తారు. ఇదివరకు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా ఈ సమయంలో మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ కి సంబంధించి లోన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు అనుకోకుండా ఒక కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ నుండి కావచ్చు, తెలిసిన వ్యక్తుల నుండి కావచ్చు, ఒక కాల్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ యొక్క కాల్ ద్వారా ఖచ్చితంగా మీరు లోన్ కి సంబంధించి మీరు ఒక మంచి గుడ్ న్యూస్ ని వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నవారు నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్యాలు పెట్టుకోకండి. ఇది మీకు మొదటికే మోసాన్ని తెచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశికి చెందిన పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే మీకు ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఆర్థిక స్థితికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ ని వింటారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. అలాగే గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఊహించని ఒక వార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి యోచన చేస్తున్నట్లయితే, డబ్బుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు అందే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. ఈ 2025వ సంవత్సరం జూన్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడతారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.